బూతులు మాట్లాడాలి, బూతులు తిట్టాలి, ఉరి తీస్తా, నేను అది చేస్తా, రాజ్యాంగం పట్ల గౌరవం లేదు, ఏది పడితే అది మాట్లాడడం, మళ్ళీ అదే అదే స్పీచ్లో కేసీఆర్ గారు రావాలనడం. దయచేసి కోరుతా ఉన్నాను, మొట్టమొదల ఇవాళ రేపు కానీ పాలమూరు రంగారెడ్డి మీద డిస్కషన్ పెట్టండి. మీరు నెంబర్ 1 మా రిక్వెస్ట్, మీ అడ్వైజర్ని మార్చుకోండి. మీ కనీసం అప్పుడు అర్థమవుతుంది పాలమూరు రంగారెడ్డిని ఏందో, అక్కడ ఉన్న ఇష్యూస్ ఏందో. ఒక మంచి అడ్వైజర్ని పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది. వితండవాదాలు చేయొద్దు. ఇంకోటి చెప్తారు నిన్న ముఖ్యమంత్రి గారు, అప్పుడే 2013లో కాంగ్రెస్ ఉన్నప్పుడు 70 టీఎంసీలు వరద జలాల మీద ఎత్తాలని చెప్పి జూరాల దగ్గర ప్లాన్ చేస్తామని చెప్తారు. ప్లాన్లు చాలా ఇష్యూలు, మీరు ఏది ఇంప్లిమెంట్ చేయాలి వేరే విషయం. నికర జలాలు ఉన్నప్పుడు ఇక్కడ శ్రీశైలం దగ్గర నువ్వు వరద జలాల మీద వాటర్ని లిఫ్ట్ చేస్తావని నాకు అర్థం కాదు. నికర జలాల నుంచి వాటర్ తీసుకో కదా, ఆ కాన్సెప్ట్ కూడా తెలియదు వారికి. బాధాకరం ఏంటంటే ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏ ఒక్క దాని మీద కూడా వారికి ఇన్ఫర్మేషన్ లేదు, సబ్జెక్ట్ లేదు. ఇప్పటికీ పాలమూరు రంగారెడ్డిలో ఏమీ కాలేదు. మొదటి మోటార్ ఆన్ అయింది కదా, మీరు ఈ పాటికి మీకున్న టైంకి మొత్తం మోటార్లు ఆన్ చేస్తుండే. ఒక చోట రాకొచ్చి డిలే అయింది తప్ప, లేకపోతే మొత్తం మోటార్లు ఈ పాటికి ఆన్ చేస్తుండే. దయచేసి ఆ పిచ్చి మాటలు మానేసి మూర్ఖత్వ మాటలు మానేసి హుందాగా ప్రవర్తించడం. కనీసం ఈ సంవత్సరంలో అయినా దేవుని కూడా కోరుతా ఉన్నా, మీ కొద్దిగా మంచి బుద్ధి ఇవ్వాలి, ఆ పాడు బుద్ధి పోవాలి, వక్రీకరించే బుద్ధి పోవాలి, మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పి మళ్ళీ ఒకసారి దేవుణ్ణి కూడా కోరుతా ఉన్నాను. దయచేసి ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, 100కు 100% మీతో మేము సహకరిస్తాం. కానీ ఆలోచన విధానంగా మీరు మంచి ఆలోచనలు వస్తే తప్పకుండా కోఆపరేట్ చేస్తాం. ఈ మూర్ఖత్వ మాటలు ఇప్పటికన్నా ఆపండి. మిమ్మల్ని తిట్టడం చాలా ఈజీ మాకు కూడా, కానీ మా సంస్కారం కాదు. మీ సంస్కారం వేరు, మా సంస్కారం వేరు. ఇప్పటికన్నా మారండి, ఇప్పటికన్నా ప్రజల్ని మోసం చేయకండి, తెలంగాణ రాష్ట్రాన్ని వంచకండి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మంచి అడ్వైజర్ని పెట్టుకోండి. మీరు సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. సబ్జెక్ట్ అర్థం చేసుకున్న తర్వాత వట్టిగా అరవడం కాదు, సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. ఫస్ట్ అర్థం చేసుకొని డిస్కషన్కి రండి, ఫుల్లీ ప్రిపేర్డ్గా రండి అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేస్తాను. ఇంతకుముందు చెప్పినా కదా, బైపోలార్ డిసార్డర్ అంటారు దాన్ని. పొద్దున ఒక మాట, సాయంత్రం ఒక మాట. బైపోలార్ డిసార్డర్ అంటే మెంటల్ డిసార్డర్. అదొకటి. పొద్దున ఒక మాట మాడతారు, పొద్దున ఒక ఆవేశంగా ఉంటారు, సాయంత్రం రానువా మా అసెంబ్లీకి రా అంటారు. నిన్ననే 2 మాట్లాడండి, మరి అసెంబ్లీకి రండి, మాకు వచ్చి అడ్వైజ్ ఇవ్వండి అని చెప్పండి, మేము మీకు పూర్తిగా గౌరవం ఇస్తాం అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో 3-4 సార్లు ఇప్పటికి నేను మీకు గౌరవం ఇస్తా అంటే ఏంది అన్నట్టు? అంటే నువ్వు